హాయ్ అండి. ఈరోజు నేను శిల్పారామంలో ఉన్నానండి. ఇక్కడ ఎలా ఉంటుంది, లోపల ఏంటి అన్ని మనం ఈరోజు చూద్దాము. ఇది వచ్చేసి శిల్పారాం ఎంట్రీ అండి. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళంగానే నాగదేవత దర్శనం అయితే జరుగుతుంది. చాలా అందంగా అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టారు, ముగ్గులు వేసి చూడంగానే మనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ పంచముఖి గణపతిని అయితే ఇక్కడ పెట్టారండి. స్వామివారి చూడడానికి చాలా కళగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఎక్కువ షాపింగ్ జరుగుతూ ఉండే ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి గార్డెన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ బంతిపూలతో గార్డెన్ మనకి స్వాగతం చెప్తూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ పూజా సామాగ్రి కూడా ఇక్కడ దొరుకుతూ ఉందండి. పూజా సామాగ్రి, ఇంకా దేవుడికి కావలసిన మందిరాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు దొరుకుతున్నాయి. ఇవి దేవుడు మందిరాలండి. ఇక్కడ పూజా సామాగ్రి కూడా అమ్ముతూ ఉన్నారండి. జవాది కానీ, అగరబత్తులు కానీ, సెంటు బాటిల్స్, తర్వాత గంధపు డబ్బీలు, అగరబత్తీలు, మనకి పూజకి కావాల్సిన ఐటమ్స్ మొత్తం ఇక్కడ దొరుకుతూ ఉంది. తర్వాత ఇవి నులకతో చేసిన ఐటమ్స్ దొరుకుతున్నాయండి. ఇక్కడ బుట్టలు కానివ్వండి, ఇది బాతు స్టైల్లో పెట్టారు. ఇక్కడ కూర్చోడానికి సోఫా మాదిరి గాని అన్ని కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కాటన్ కూడా ఇక్కడ దొరుకుతుందండి. ఆడపిల్లలకి, మగపిల్లలకి ఇక్కడ బట్టలు కూడా దొరుకుతుంది. సాడియా మీ హై క్యా हाँ तो वो क्या है चुन्नीस है वो कितना हो 300. ఇదంతా హ్యాండ్లూమ్ అండి. పడన కలంకారీ అంటారంట దీన్ని. చాలా బాగుంది. శారీస్ కూడా ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. అసలు ఏ డ్రెస్ మెటీరియల్ है भैया कितना है 1000 రూపీస్. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అంట. మెటీరియల్ ఉంది, చున్నీ బాటమ్ 3 ఉన్నాయి. చెక్కతో చేసిన ఐటమ్స్ ఎక్కువ అండి. ఇక్కడ చూడండి, గోడ గడియారాలు, తర్వాత ఏనుగు బొమ్మలు, ట్రేలు, ఇవన్నీ చెక్కతోనే చేశారండి. ఇక్కడ చెక్కతో చేసిన బాక్సెస్, ఇంకా చిన్న, ప్రతి ఒక్కటి చెక్కతో చేసిన ఐటమ్. అసలు ఎంత బాగున్నాయో, చెక్కతో ఎన్ని డిజైన్స్ చేయొచ్చా అని అనిపిస్తుంది. ట్రేలు కూడా చెక్కతోనే ఉన్నాయండి. పోపు దినుసులు వేసుకోవడానికి. ये सब तुम लोग बनाते पूरा हैंडमेड आइटम्स है ये बास्केट है ये बास्केट कितना है इसका प्राइस चीजें बंद कर सकते हैं ओह क्या प्लेट के नाम है अच्छा ठीक ఎంత బాగుంది ఇది ఈ ఫోన్ కూడా చెక్కతోనే తయారైందండి హలో పూర్వంలో టీవీలు మూవీస్ ఇవేమీ లేని టైంలో ఇలా చిన్న క్యాసెట్ పెట్టి ఇలా పెట్టుకునేవాళ్ళు. ఒక్కొక్కటి బెడ్షీట్ అంత వెడల్పు పెద్దగా ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ 500 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఖరీదు చేసే వస్తువులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ అండి. తిరుమల నామాలు, ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహము, స్వామివారి విగ్రహము, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది.
ఇవి కొండపల్లి బొమ్మలండి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఈ షాప్ మొత్తం అవే ఉన్నాయి, చూద్దాం రండి. कितना भैया ये? इनका 600 అంట. ఇక్కడ షాప్స్ అన్ని కొంచెం రష్ తగ్గి ఉందండి. ఎందుకనంటే సాటర్డే సండే అయితే ఫుల్ బిజీ ఉంటుందంట ఇక్కడ ఈ ప్లేస్ మొత్తము. మేము వెళ్ళింది మండే రోజు కాబట్టి కొంచెం క్రౌడ్ లేదు. मैडम how much है? 30,000 35,000. ये क्या है, पूरा चकले का? ऊपर का चकला, ये राउटर है. हैदराबाद में रहते हम डिलीवरी कर देते हैं. హైదరాబాద్ में డెలివరీ कर देते. ఇది హైదరాబాద్ కి డెలివరీ కూడా ఇస్తారంట. 35,000 అంట ఇవి. అలా బాగుంది. ఇది వరకు ఇక్కడ కూడా షాప్స్ ఉండేవండి, ఎందుకు ఇక్కడ షాప్స్ క్లోజ్ గా ఉన్నాయి. ఇక్కడ షాప్ 13, 14, 15, 16 ఇలా షాప్స్ పేర్స్ ఉంటాయి, కానీ ఎందుకో మరి క్లోజ్ ఉన్నాయి ఇవి. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలానే ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్స్, టీ, పాప్కార్న్స్, సమోసా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో పిల్లలతో పాటు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, తినడానికి తాగడానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో పిల్లల్ని తీసుకొని అయినా కానీ సరదాగా ఇక్కడ రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది టీ షాప్స్ ఇవన్నీ అండి. మేము టీ తీసుకుందామని మేము కూడా వెళ్ళాము. क्या 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 है भैया? कॉफी मिलता? कॉफी बूस्ट दो चाहिए ना, दो चाहिए. బాగుంది. టీ 25 రూపీస్, కానీ బయటతో పోల్చుకుంటే ఇక్కడ చాలా రేట్ ఎక్కువే అనిపించింది నాకైతే. సో బాగుంది, తాగొచ్చు. మనం ఎంత పని చేసినా, ఎంత హెడేక్ ఉన్నా ఒక్క టీ తాగితే మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది కదా. శిల్పారామంలో నడవడానికి ఓపిక ఉండాలే, కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ. మట్టి కుండలు చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇదైతే కడాయి స్టైల్లో చాలా బాగుంది. ఇప్పుడు అల్యూమినియంలో వాడకూడదు అని చెప్పేసి ఎక్కువ మట్టి పాత్రలో చాలా మంది వంటలు చేసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ మట్టి కుండలు చాలా వెరైటీగా అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడికి వస్తే మాత్రం ఏది మీకు దొరకందంటూ ఏది ఉండదు, అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. వినాయకుడిని, మన బుజ్జి వినాయకుడిని ఎంత బాగా తయారు చేశారో చూడండి. ఈ వినాయకుడనే కాదు, చాలా రకరకాల దేవుడి బొమ్మలు అన్ని చెక్క మిన్నే చెక్కారు వీళ్ళంతా. చూద్దాం రండి. యుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారండి. అసలు చూస్తుంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. అసలు ఎంత బాగా చేశారు. ఈ వర్క్ చేసిన వాళ్ళు చాలా గ్రేట్ అండి. $150 సైజెస్ ఉన్నాయా ఇంకా? 150 అంట. ఇది అల్యూమినియం వాడితే అందరికి హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నాయని మనం వింటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే అందరూ మట్టి పాత్రలను ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి దీనిలో రైస్ వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, సాంబార్ చేసుకోవచ్చు.
మన ఇష్టం, మనం ఎలా అయినా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇవి మాత్రం ఓన్లీ కర్డ్ కోసమే వాడాలంట. ఎందుకంటే మనం అదే పెరుగు తోడు వేసుకుంటూ ఉంటాం కదా, వాటి కోసం మాత్రమే యూజ్ చేయాలంట. దీని మీద ప్లేట్స్ కూడా వస్తుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా పెట్టారు. మనం చూస్తున్నట్టయితే ఎంట్రన్స్ లోనే వినాయకుడిని కూడా మనం దర్శనం చేసుకున్నాము. ఇక్కడ అమ్మవారిని కూడా లైటింగ్స్ చాలా బాగుంది. ఫేస్ కూడా అమ్మవారిది చాలా కలగా ఉంది. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందండి. సో మొత్తానికి అయితే చీకటి పడిపోయింది. సో ఇంకా మేము చూడవలసిన చాలానే ఉండే, కొన్ని మాత్రమే మేము చూసాము, కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాము.